నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. 2024వ సంవత్సరంలో నంద్యాల జిల్లా పరిధిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అందించిన సేవలను గత సంవత్సరంలో అలాగే ఈ సంవత్సరంలో నమోదు కాబడిన కేసులు, వాటి పురోగతి, రానున్న సంవత్సరంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజారక్షణపై చేపట్టే చర్యలపై జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ యుగంధర్ బాబు, ఏఆర్ఎస్పీ చంద్రబాబు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈరోజు మన నంద్యాల పోలీస్ కి యాన్యువల్ పర్ఫార్మెన్స్ రివ్యూ కోసం అందరికి పిలవడం జరిగింది. మన నంద్యాల పోలీస్ సంబంధించిన డేటా మీకు ఈరోజు చెప్తున్నాను. మన మోటో అంటే కేర్, కంపాషన్, కరేజ్తో ఈ ఇయర్ అన్ని పని చేసి మన అందరూ కష్టపని చేసి హోంగార్డ్స్ నుంచి, పీసీ నుంచి, హెడ్ కానిస్టేబుల్ నుంచి, ఏఎస్ఐ నుంచి ఎస్ఐ, డిఎస్పీ అందరూ బాగా పని చేసి మొత్తం క్రైమ్ రేట్ 14.3% డిక్రీజ్ అయింది రిపోర్టెడ్ కేసెస్లో. ఇంకా మీకు హెడ్ వైజ్ ఇంపార్టెంట్ విషయం చెప్తాను. దాంట్లో మర్డర్ ఫర్ గెయిన్ మనకి లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేస్తే ఒక్క కేసు రిపోర్ట్ అయింది. దాంట్లో కూడా వెంటనే మన డిటెక్షన్ చేసాము, రికవరీ కూడా అయింది. తర్వాత మర్డర్స్లో లాస్ట్ ఇయర్ 32 కేసెస్ జరిగింది. ఈ టైంలో 45 కేసెస్ ఆఫ్ మర్డర్ జరిగింది. దాంట్లో కూడా 31 మర్డర్ కేసెస్ ఆర్ డ్యూ టు ఇల్లీగల్ ఇంటిమసీ ఆర్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్. ప్రతి ఒక్క కేసులో మన టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని వెంటనే అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ వేయడం అన్ని ప్రొఫెషనల్గా చేసాము. తర్వాత బాడీలీ ఆఫెన్సెస్ చూస్తే దాంట్లో ముఖ్యంగా అటెంప్ట్ టు మర్డర్, గ్రీవియస్ హర్ట్ అండ్ సింపుల్ హర్ట్ లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేస్తే మన కంటిన్యూస్ విజువల్ పోలీసింగ్ ఉండొచ్చు, ఆర్ రౌడీ కౌన్సిలింగ్తో ఆర్ ఓపెన్ డ్రింకింగ్ పెట్టడంతో 26% డిక్రీజ్ అయింది. భాగంగా దీంట్లో అటెంప్ట్ టు మర్డర్లో 36% డిక్రీజ్ ఉన్నాయి. అంత గ్రేవ్ బాడీలీ ఆఫెన్స్లో అటెంప్ట్ టు మర్డర్ ఉన్నాయి. గ్రీవియస్ హర్ట్స్లో 34% రిడక్షన్. అన్ని మన రౌడీ కౌన్సిలింగ్ ప్రతి సండే పెట్టడం, వాళ్ళపైన సర్వేలెన్స్ పెట్టడంతో లాస్ట్ 4 monthsలో కూడా రౌడీ ఒక కేసులో కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. అండ్ మన అన్ని మానిటరింగ్తో మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత ప్రాపర్టీ ఆఫెన్సెస్ గురించి మాట్లాడితే రాబరీ ఈ ఇయర్లో 6 రాబరీ కేసెస్ అయింది. దాంట్లో 5 మొత్తం డిటెక్ట్ చేసి ఇంటాక్ట్ రికవరీ అయింది. నిన్న ఒక పెద్ద క్రిమినల్ కూడా దాంట్లో ఏమైనా అరెస్ట్ చేసాము. ప్రాపర్టీ ఆఫెన్సెస్లో భాగంగా యూజ్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ అండ్ ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఇప్పుడు పనిచేస్తుంది. దాని ప్రకారం ఇప్పుడు ఈ పని చేసిన తర్వాత 17 కేసెస్ డిటెక్ట్ అయింది. ఆ 17 కేసెస్లో 92% రికవరీ అయింది. మెయిన్ అంటే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేస్తే టోటల్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ దీంట్లో పాక్సో అండ్ చిల్డ్రన్ కలిపి, దీంట్లో పాక్సో కూడా ఉండొచ్చు, టోటల్ 33% డిక్రీజ్ ఉంది. ప్రతి పాయింట్ వైజ్ కూడా ఉన్నాయి. రేప్స్ ఓన్లీ 3 రేప్స్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ లో అయింది. అదర్స్ లో భాగంగా 354 ఉండొచ్చు. ఈవ్ టీజింగ్ ఆర్ డౌరీ హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్ ఈ 33% డిక్రీజ్ ఉంది. పాక్సో కేసెస్ లో కూడా 49 లాస్ట్ ఇయర్ అయింది పాక్సో యాక్ట్ కింద. దిస్ ఇయర్ 35 కేసెస్ వర్ రిజిస్టర్డ్, 29% డిక్రీజ్. మెయిన్లీ మన పాక్సో గురించి చాలా ఇంపార్టెన్స్ గా తీసుకొని అన్ని స్కూల్ విజిట్ చేయడం, అవేర్నెస్ చేయడం. అండ్ దీంట్లో కూడా కొంతమంది ఎలోప్మెంట్ కేసెస్ ఉన్నాయి. చట్టం ప్రకారం 18 years నుంచి లోపల వయసు అయితే పాక్సో చట్టం వస్తాయి. దానికోసం మన బాగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నాము. ఎవరెవరు పాత ఆఫెండర్స్ ఉన్నారో పాక్సోలో వాళ్ళపైన కూడా రౌడీ షీట్స్ ఆర్ సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. రోడ్ సేఫ్టీలో ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేస్తే 13% డిక్రీజ్ ఇన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్. చాలా మంది చనిపోతారు అనవసరంగా. దాంట్లో మన ఫ్యామిలీ, కుటుంబంకి నష్టం వస్తాయి, ఒక హాస్పిటల్ సిస్టంలో ప్రెషర్ పడతాయి, ఎకానమీలో ప్రెషర్ పడతాయి. సో ఈ మన ఒక ఇంపార్టెన్స్గా తీసుకొని అన్ని ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి వాళ్ళకి కొన్ని ఇంజనీరింగ్ ఇన్నోవేషన్స్ తీసుకొని బ్యారికేడింగ్ పెట్టడం, స్పీడ్ బ్రేకర్స్ పెట్టడం, యాక్సిడెంట్ అయిన తర్వాత మన అట్లీస్ట్ సిఐ ఎస్ఐ లెవెల్ స్పాట్ విజిట్ చేసి ఏమేమి కరెక్షన్ ఉండాలి R&Bతో చేపిస్తున్నాను. రిడక్షన్ ఇన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ డెత్స్ కూడా దాంట్లో 12% డిక్రీజ్ అయింది. మన ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చూస్తే భాగంగా చాలా ఇంక్రీజ్ చూపిస్తుంది. ఐడియా కేసెస్లో 515 కేసెస్ వర్ రిజిస్టర్డ్ లాస్ట్ ఇయర్. దిస్ ఇయర్ 684 కేసెస్ రిజిస్టర్డ్. ఎలక్షన్ ఇయర్ కాబట్టి కూడా ఆ నెంబర్ పెరుగుతున్నాయి. ఎక్సైజ్ కేసెస్ 86 ఓన్లీ లాస్ట్ ఇయర్. ఈ టైంలో 773 కేసెస్. డోన్లో చాలా కర్ణాటక లిక్కర్ 2 కేసెస్లో పట్టుకున్నారు, గోవా లిక్కర్ పట్టుకున్నారు. సో ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో ఇది 8 times ఇంక్రీజ్ ఉంది ఎక్సైజ్ కేసెస్లో.
సిమిలర్లీ గ్యాంబ్లింగ్ లో 163 కేసెస్ గతంలో, ఇప్పుడు 220 కేసెస్ పెట్టాము. మట్కా కూడా ఆల్మోస్ట్ డబల్ అయింది కేసెస్ పెట్టుకొని. అండ్ చాగల్మరిలో రీసెంట్లీ ఒక కేసు అయింది గ్యాంబ్లింగ్ లో, దాంట్లో కన్విక్షన్ కూడా పడింది అండ్ 30 days రిమాండ్ కూడా జడ్జ్ గారు ఇచ్చారు. దెన్ మిస్సింగ్ కేసెస్ లో మన పూర్తిగా మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయితే వెంటనే స్పెషల్ టీమ్ ఫామ్ చేస్తాము. బాయ్స్ మనకి ఈ ఇయర్ లో 11 మిస్ అయ్యారు, 11 ట్రేస్ అయ్యారు. గర్ల్స్ కూడా 87 out of 83 ట్రేస్ అయింది. అండ్ విమెన్ కూడా 214 లో ఆల్మోస్ట్ 90% ఆర్ ట్రేస్డ్. సో ఇంపార్టెంట్ కేసెస్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఒక దసారి సుంకన్న నిన్న పట్టుకున్న 16 కేసెస్ ఉన్నాయి వాళ్ళపైన. దెన్ ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ లో భాగంగా గల్లా హేమచంద్ర గ్యాంగ్ ఉంది కర్ణాటకకి. నంద్యాల తాలూకా పిఎస్ లో ఒక నేరం చేసింది, అక్కడ పోయారు. అక్కడ నుంచి అరెస్ట్ చేసి మన సిసిఎస్ టీమ్ అండ్ తాలూకా టీం పోయి 8.10 lakhs రికవరీ చేశారు. సిమిలర్లీ అబుల్లా కిరణ్ కుమార్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ తెలంగాణలో ఉన్నారు, వాళ్ళు కూడా 20 lakh ప్రాపర్టీ రికవరీ అయింది. గోవిందపల్లిలో జరిగినప్పుడు మన భాగంగా ఫింగర్ ప్రింట్ తో అన్ని టెక్నాలజీ వాడుకొని 11.4 lakhs రికవరీ చేశాము. తర్వాత అన్ని కన్విక్షన్స్ కూడా ఇంపార్టెంట్ కేసెస్ లో మన ప్రాపర్టీ పెట్టడం కోర్టులో, నేను విట్నెస్ బ్రీఫింగ్, సాక్షి అక్కడ తీసుకువెళ్ళి టైమ్లీ పీపీతో బ్రీఫింగ్ అన్ని చేసిన కోసం కన్విక్షన్స్ కూడా పడింది. 22లో ఒక మర్డర్ కేసులో గోస్పాడులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. అన్ని ఇంకా కూడా ఉన్నాయి. తర్వాత సర్వీసెస్ టు ద పబ్లిక్ లో మెయిన్ ఈ మొబైల్ మిస్సింగ్ ఉన్నాయి. ఆ కేసెస్ లో ఇప్పుడు వరకు 1066 మొబైల్ ఫోన్స్ రికవరీ అయింది ఈ ఇయర్. అండ్ 2.43 lakhs rupees కి టోటల్ కాస్ట్ రికవరీ. తర్వాత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లో మనకి నెక్స్ట్ ఇయర్ చూస్తే అరౌండ్ 3000 కెమెరాస్ వరకు పెట్టడానికి మార్చ్ వరకు ఒక టార్గెట్ ఉంది. మార్చ్ లోపల ప్రతి స్టేషన్ కి ఒక డ్రోన్ ఉండాలా. అదే వీఆర్ టేకింగ్ పబ్లిక్ పార్టిసిపేషన్, ప్రైవేట్ పార్టిసిపేషన్ తో ప్రతి స్టేషన్ కి ఒక డ్రోన్ ఉండాలా, ఇలాగా ఏర్పాటు చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ చూస్తే నెక్స్ట్ ఇయర్ లో మనకి ఇంపార్టెంట్ ఇష్యూస్ అంటే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మన మెయిన్ ఫోకస్ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఒక మెంటర్ ప్రోగ్రామ్ మనం ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు ఎస్ఐ ర్యాంక్ అబవ్ ఆన్వర్డ్స్ ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క ఎస్ఐ ఆఫీసర్ కి అలాట్ చేస్తే వాళ్ళ ఒక మెంటర్ లాగా ఏం పిల్లలకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవేర్నెస్ కోసం అన్ని అట్లా ఒక ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. అండ్ దెన్ టెక్నాలజీ మీకు ఆల్రెడీ చెప్పాను, కెమెరాస్ అండ్ డ్రోన్ కెమెరాస్ గురించి విల్ ఫోకస్. తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ కంటిన్యూ చేస్తాము. ఇది గుడ్ వర్క్. ఇప్పుడు 13% తగ్గింది. నెక్స్ట్ ఇయర్ 20% టార్గెట్ పెడుతున్నాము. అండ్ సైబర్ క్రైమ్ మీకు ఉంది తెలుసు, సైబర్ ఇప్పుడు నేరం ఎక్కువ జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఒక సైబర్ పోలీస్ స్టేషన్ సపోర్ట్ వస్తాయి. ఇప్పుడు వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విల్ కంటిన్యూ. అండ్ సైబర్ క్రైమ్ లో కూడా విల్ మేక్ షూర్ ఆ ముద్దాయి పట్టుకోవడం, రికవరీ చేయడం అండ్ ఎవరెవరు విక్టిమ్స్ వాళ్ళకి డబ్బులు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మన 14.3% రిడక్షన్ అయింది క్రైమ్ కి. ఇంకా మనం చేయగలుగుతాము. ప్రివెంటివ్ పోలీసింగ్ లో మన మెయిన్ ఫోకస్ ప్రివెంటివ్ పోలీసింగ్ లో ఉంది. ఏదైనా క్రైమ్ జరిగితే వెంటనే రెస్పాండ్ చేయడం, అక్యూజ్డ్ పట్టుకోవడం, చార్జ్ షీట్ వేయడం, దట్ ఈస్ అవర్ మోటో అండ్ ప్రొఫెషనలిజం. అదే కంటిన్యూ చేద్దాము నేను అనుకున్నాము. అండ్ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ప్రెస్ ఫర్ కమింగ్ టు దిస్ బ్రీఫింగ్. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గట్టి పోలీసు చర్యలు తీసుకోవడం ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం ఉంటుందని వన్ టౌన్ సీఏ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ముందస్తు చర్యలపై వారు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నంద్యాల వన్ టౌన్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలని ప్రతి ఇంపార్టెంట్ కూడలిలో, జంక్షన్స్లో పోలీస్ పికెట్లు, తర్వాత నైట్ పెట్రోలింగ్, బీట్స్ మ్యాక్సిమం సర్వ్ చేయడం జరిగింది. నైట్ టైం సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా నైట్ టైం డీజేలు పెట్టుకొని బయట తిరిగితే డీజేలు వెహికల్స్ అన్ని సీజ్ చేస్తాం. సో 10 తర్వాత ఎవరే కానీ డీజేలకు అనుమతి ఉండదు కాబట్టి ఎవరు అట్లా పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. తర్వాత వచ్చేసి నైట్ టైం సైలెన్సర్లు తీసేయడము, స్పీడ్గా బైక్స్ రైడ్ చేయడము, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, ఓపెన్ డ్రింకింగ్ ఇవి చేస్తే నైట్ టైం వెహికల్ చెకింగ్ అన్నది ముమ్మరం చేసాం కాబట్టి అట్లా ఎవరైనా దొరికితే బండ్లు సీజ్ చేసేస్తాము, వాళ్ళని కూడా డీటైన్ చేస్తాము. సో అట్లా ఏం లేకుండా
ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలి. పేరెంట్స్ కూడా మా అప్పీల్ ఏమంటే పిల్లలు కూడా నైట్ టైంలో డ్రింక్ చేసి కానీ లేకుంటే లేట్ నైట్లో కానీ ఈ బైక్స్ మితిమీరిన స్పీడ్తో తోలుతూ యాక్సిడెంట్లు అయ్యి ఈ ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా పేరెంట్స్ చెప్పుకొని నైట్ టైంలో ఎక్కువ మూమెంట్ లేకుండా చూసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. నంద్యాల పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో అర్బన్ మార్కెట్ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఫరూక్, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మెప్మా సీఎంఎం ఇతర అధికారులు హాజరయ్యారు. కార్యక్రమంలో వస్త్ర, కథ, ఆభరణ, ఆహా అనే 4 రకాలైన వస్తువులను ఈ మార్కెట్ నందు మహిళలు ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ను నిర్వహించారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మెప్మా కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని, మహిళల చేత తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసి ప్రోత్సహించాలని వారు కోరారు. ఇక్కడ మేము అర్బన్ మార్కెట్ జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి నెల 2 రోజులు అర్బన్ మార్కెట్ అనేది జరపాలన్నది మా ఎండి గారి యొక్క ముఖ్య ఉద్దేశము. అందులో భాగంగా అర్బన్ మార్కెట్ అని అంటే వస్త్ర, ఆభరణ, కథ, ఆహా అనేటటువంటి ఈ 4 రకాలైనటువంటి వస్తువులను మేము అర్బన్ మార్కెట్ లో పెట్టడం అనేది జరుగుతుంది. ఇందులో ఏంది అంటే ఆహా అంటే తినుబండారాలు వస్తాయి, ఆభరణాలు అంటే 1 గ్రామ్ గోల్డ్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనర్స్, ఇంకా ఇలాంటి వగేరా వస్తువులు వస్తాయి. మరియు కథ అని అన్నప్పుడు చేతితో చేసేటటువంటి చేతి వృత్తుల వాళ్ళు అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది జరుగుతుంది. మరియు తర్వాత వస్త్ర అనేటటువంటి సాంప్రదాయమైనటువంటి వస్తువులు మరియు ఫ్యాషన్ గా ఉన్నటువంటి మోడల్ డిజైనర్స్ వంటి ఇవన్నీ కూడా పెట్టడం అనేది అర్బన్ మార్కెట్ లో జరుగుతుంది. ఈ రోజు ఇక్కడికి మేము అదే పనిగా ఏమంటారు గౌరవనీయులైనటువంటి మన మంత్రివర్యులను ఆహ్వానించడం అనేది కూడా జరిగింది. సార్ కూడా ఇక్కడికి విచ్చేసి అన్ని పరిశీలించడం అనేది కూడా జరిగింది. అందుతో పాటు చైర్పర్సన్ మేడం గారు మరియు కమిషనర్ సార్ కూడా ఇక్కడికి విచ్చేసి మా మెప్మా స్టాఫ్స్ కూడా అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ జరపడం అనేది జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.